మీరు నాగార్జున సాగర్ వస్తే ఖచ్చితంగా బుద్ధవనం ఇక్కడికి రండి, చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించింది. నాకు ఇంకొక 10-20 నిమిషాలు అక్కడ కూర్చోవాలి, ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగుంది. అసలు మీరు నాగార్జున సాగర్ వస్తే ఖచ్చితంగా బుద్ధవనం ఇక్కడికి రండి, చాలా బాగుంది. అసలు అంటే ఇక్కడ మొత్తం ఆ పూర్వీకులు అప్పుడు ఏమేమి చేశారు అదంతా చుట్టూ వచ్చేసి విగ్రహాలు మొత్తం అన్నీ ఉన్నాయి. సో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు చూడండి. అసలు శిల్పికి అయితే దండం పెట్టాలి. చూడండి దీని చుట్టూ అంటే దీనికి ఏదైతే అప్పుడు ఎలా ఉండేనో పురాణాలు ఇవన్నీ ఏం చేశారు ప్రతి ఒక్కటి చెక్కి మరి మనకు ఒక కనిపించేస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, అదంతా ఇది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి ఇటు సైడ్. సో ఆ వెళ్తే అక్కడ బుద్ధుడు ఉన్నాడు చూడండి. సో ఇప్పుడు క్లోజ్లో చూపిస్తాను. అక్కడ నుంచి ఆ వే నుంచి బుద్ధుడు ఇక్కడ కనిపిస్తున్నారు. నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్తాను, ఆ వీడియో కూడా పెడతాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా, శ్రీలంక వాళ్ళు అది గిఫ్ట్గా ఇచ్చారు, అక్కడ పెట్టారు. అక్కడ దగ్గరికి వెళ్ళి కూడా వీడియోలు తీస్తాను చూడండి. వర్షం అయితే స్టార్ట్ అయింది. చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే వచ్చేసినాం మనము. శ్రీలంక వాళ్ళు మనకు ఇక్కడ వాళ్ళే ఇది పెట్టడం జరిగింది.